వెల్కమ్ టు అవర్ ఛానల్. సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు అయితే మన ముందున్నారు. కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి, అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం అండి. ఏంటండి ఫస్ట్ టాపిక్ మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అసలు ఏంటి? ఈ అగ్ని పరీక్ష ఎప్పుడు లేని సీజన్లో ఈ సీజన్లో ఎందుకు తీసుకొచ్చారు? కొంతమంది విలేజ్ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా అవమానిస్తున్నారు అనేసి కొన్ని గట్టిగా అయితే కామెంట్స్ వస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే దీని గురించి మీరు ఏం చెప్తారు? వన్ సెకండ్. మీకున్న ఎలిగేషన్స్ ఏంటంటే మహాసంఘ సంస్కర్తలందరూ బయలుదేరి చెప్తున్నారు దీన్ని అనలైజ్ చేసి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అన్నారు, సామాన్యులని చాలా చీప్గా చూస్తున్నారు, నువ్వు దేనికి పనికిరావని వాళ్ళ ఫేస్ మీద అంటున్నారు. అండ్ నెక్స్ట్ నిన్న జరిగిన టాస్క్ గురించి మాట్లాడితే ఎస్పెషల్లీ ఇంకెక్కడెక్కడ నిన్నటిదే మాట్లాడదాం. బలవంతంగా జుట్టు కత్తిరిస్తున్నారు, టాటూ వేసుకోమంటున్నారు. అంటే ఇట్స్ నథింగ్ బట్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు ఇందులోకి రావాలంటే ఖచ్చితంగా ఇది చెయ్యాలి, ఈ టైప్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్ సెలెక్షన్ ఉంది, ఏంటిది అని బాగా తెలివి పండిన మహామేధావులందరూ వాళ్ళకి చాలా తెలివి ఉంది అనుకొని దీని గురించి ఎనలైజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్, సామాన్యులని అవమానించడం ప్రోగ్రామ్ ఉద్దేశం కాదు. నేను చెప్తా ఎందుకు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్ల వచ్చింది, వాగుతా 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 ఉంది. అభిజిత్కి ఇరిటేషన్ అనిపించింది, బిందు మాధవికి ఇరిటేషన్ అనిపించింది, నవదీప్కి కొంతమంది జనాలు ఇలాంటివి చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా, ఎందుకులే ఛాన్స్ ఇద్దామని అనిపించింది. నెక్స్ట్ ఇంకో అబ్బాయి ఏదో మాట్లాడాడు, బిందుకి నచ్చలేదు, ఆ అబ్బాయికి నచ్చలేదు. నవదీప్ చూద్దాం ఏదో ఒకటి అని అన్నాడు. వాళ్ళకు కూడా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, అట్లా ఎవరిని పడితే వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నావు అని వాళ్ళు అన్నారు. దీనికి జనాలు హర్ట్ అయ్యారు. అంటే మేము ఎవరు పడితే వాళ్ళమా, సామాన్యులు అంటే అంత ఇదా, మీరు సెలబ్రిటీలు ఎలా అయ్యారు, మీరు కూడా మా స్టేజ్ నుంచి వచ్చే కదా సెలబ్రిటీస్ అయ్యారు, ఈరోజు అక్కడ కూర్చున్నారు, ఇట్లాంటి వాదనలు. ఇదొక స్ట్రాటజీగా చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో చాలామందిని, ఒరే నువ్వు ఎందుకు వచ్చావు బిగ్ బాస్కి, ఎందుకు రావాలనుకుంటావు అంటే, రావాలనుకుంటున్నాను అంతే, ఫేమ్ కోసం రావాలనుకుంటున్నా. బాగానే ఉంది నీ ఫేమ్ కోసం, తర్వాత ఏం సాధించాలనుకుంటున్నావు దీనివల్ల అనే దానికి ఎవరి దగ్గర క్లుప్తం అంటే పర్ఫెక్ట్ ఆన్సర్ లేదు. క్లుప్తంగా ఎవరు చెప్పట్లా, ఏది పడితే చెప్పేస్తున్నారు. అంటే మేబీ అక్కడికి వచ్చిన తర్వాత ఓవర్ ఎగ్జైట్మెంట్ అయినా ఉండొచ్చు, అప్పుడే వాళ్ళంతా షూటింగ్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఏమన్నా వింతగా కొత్తగా ప్రయత్నం చేస్తే తీసుకుంటారేమో అని వీళ్ళు భ్రమపడుతున్నారు. అంటే బయట వింత వేషాలు, కాంట్రవర్సీలు, గొడవలు ఇలాంటివి పెట్టుకుంటేనే బిగ్ బాస్కి వస్తారన్న భ్రమలో బతుకుతున్నారు చాలామంది. ఒకరిద్దరు కంటెస్టెంట్స్ని అడిగారు, నువ్వు బిగ్ బాస్లో రావాలని ఎందుకంటే, నేను గొడవలు బాగా పెట్టుకుంటా. బిగ్ బాస్ అంటే గొడవలు పెట్టుకోవడం కాదమ్మా, అంటే గొడవలు అవుతాయి అంతేగాని గొడవలు పెట్టుకోవడం ఉద్దేశం కాదు. ఇట్లా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్నారు. అండ్ ఇంకొకటి, నిన్నటిది బ్లాక్మెయిలింగ్ సెలెక్షన్ అన్న వాళ్ళకి ఆన్సర్ చెప్తాను. నిన్నటి ఎపిసోడే ఇతను ఏమన్నారంటే, అది ట్రిమ్మర్ ఇక్కడ పెట్టి మీలో ఎవరైనా సరే చేసుకోవడానికి సిద్ధమా అనేది అక్కడ ఇచ్చిన టాస్క్. గబగబా వచ్చేసరికి ఈయన పట్టుకున్నాడు, ఆ మాస్క్ మ్యాన్ పట్టుకొని అనేలోపే పరపర తీసేసుకున్నాడు. ఆగు అని చెప్పొచ్చు, చెప్తారు కూడా, గ్యాప్ ఇవ్వట్లా. వీళ్ళందరినీ ఓంకార్ అన్న షోకి పంపాలా 1 సెకండ్, అప్పుడు కొంచెం సమయస్ఫూర్తి అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఆ పిల్లని వాగే అమ్మాయిని, నాన్ స్టాప్గా వాగే అమ్మాయి పేరేంటో, ఆ పిల్లని టాటూ వేసుకుంటా, నేను వేసేసుకుంటా. ఎందుకు వేసుకుంటామా? ఇంకొక అమ్మాయి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చింది, ఐఎమ్ లూజర్ అని ఇక్కడ నేను ఎందుకు రాసుకోవాలి, ఐఎమ్ నాట్ ద లూజర్, నువ్వెవరు నన్ను లూజర్ అనడానికి. ఆ స్ట్రాటజీ వాజ్ గుడ్. ఈ పిల్లర్ అంటే ఏదైనా చేసి నేను బిగ్ బాస్లోకి వెళ్ళాలి, నువ్వు పీక కోసుకోమన్నా కోసుకునేలా ఉన్నారు వాళ్ళు. అంటే వెళ్ళాలన్న ఇంటెన్షన్, గేట్ దాకా వచ్చాము, స్టూడియో దాకా వచ్చాం, షూట్ దాకా వచ్చాము, షార్ట్ లిస్ట్ కూడా అయ్యాం, ఇంకా ఇన్ని దాటుకొచ్చామంటే ఇక ఏం చేసినా పర్లేదు, ఇక లోపలికి వెళ్ళాల్సిందే. అది కాదు మెంటాలిటీ. నువ్వులా ఉండు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది బిగ్ బాస్ కోసం నిన్ను నువ్వు మార్చుకోవడం బిగ్ బాస్ కాదు. ఇప్పుడు అర్థమైందా చాలామందికి? నువ్వు నీలాగానే ఉంటూ అక్కడ అందరితో ఎలా మలుగుతావు అనేది. సింపుల్గా చెప్పాలంటే డిఫరెంట్ పీపుల్ని వాళ్ళు కావాలనే తెస్తారు. ఒక క్రిస్టియన్ పెడతారు, ఒక ముస్లింని పెడతారు, ఒక దళిత అమ్మాయిని పెడతారు, ఒక సిక్కోలు యాసని పెడతారు, ఒక నెల్లూరు యాసని, ఒక తెలంగాణని, ఒక హైదరాబాదీని, ఇట్లా పీపుల్ చిన్నపిల్లని, పెద్దవాళ్ళని,
టీవీ ఆర్టిస్ట్ని, సినిమా ఆర్టిస్ట్ని, అందులో చేసే విలన్ని, మళ్ళీ దాంట్లోనూ ఒక డాన్సర్, ఒక సింగర్, ఒక వాళ్ళు, ఒక వీళ్ళు, ఎందుకు ఇంతమందిని తీసుకొస్తారంటే డిఫరెంట్ మెంటాలిటీస్ని మిక్సప్ చేసి ఒక దగ్గర పెడితే వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారు. మీకు ఓటీటీ ఈజ్ ద వెరీ గుడ్ ఎగ్జాంపుల్, ఆ విన్నర్ ఈజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. వాళ్ళ నాన్న వచ్చినప్పుడు, బిందు మాధవి నాన్న వచ్చినప్పుడు బిగ్ బాస్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కావాలంటే మళ్ళీ ఆ ఎపిసోడ్కి వెళ్ళి చూడండి, అర్థమవుతుంది. ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ అదే బిగ్ బాస్. అది అర్థం చేసుకుంటే చాలామందికి తెలుస్తుంది. ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళకి తెలుసు. హైలీ మెచ్యూర్డ్ పీపుల్ ఉన్నారు, లైక్ తేజస్వి మదివాడ. జనాలకు నచ్చరు ఇలాంటి వాళ్ళు, బట్ దే ఆర్ హైలీ మెచ్యూర్డ్, చాలా నేర్చుకొని వచ్చారు. లైక్ సోహెల్ కానీ, గుడ్ పీపుల్ ఆర్ దేర్. అండ్ మన శ్రీముఖే కావచ్చు, అండ్ నవదీపే కావచ్చు, ఇంకా ఉన్నారు మంచి మహా క్యాండిడేట్స్. సో ఏం చెప్పాలనుకున్నామంటే వీళ్ళు ఎగబడుతున్నారు. నేను 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 ఏం చేసైనా పర్లేదు, నేను ఎలాగైనా సరే నేను, ఇది కాదు, నేనే. ఇక్కడ నువ్వు పనికొస్తావా లేదా అని వీళ్ళు ఇచ్చేది కూడా ఒక స్ట్రాటజీగా చూడండి, యాజ్ ఎ స్ట్రాటజీ. ఇప్పుడు నలుగురు జడ్జిలే అక్కడ, శ్రీముఖి కూడా జడ్జే, తను హోస్ట్ చేసినప్పటికీ తను కూడా జడ్జే. వీళ్ళు ముగ్గురు కాదన్నా కూడా తన నిర్ణయం ఓకే అయితే వాళ్ళు ఉండొచ్చు అక్కడ, నెక్స్ట్ లెవెల్ పంపడానికి. సో ఇట్లా మనుషులు చూస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా, వీళ్ళతో హ్యాపీగా కలిసిపోతున్నారు, క్యూట్గా మాట్లాడితే తెలిసిపోతుంది. అండ్ ఇంకొకటి, వీళ్ళ అభిప్రాయం ఏంటి అని అంటావు, వాళ్ళనే కదా బిగ్ బాస్ టీం ఎంచుకుంది, వాళ్ళ అభిప్రాయమే మెయిన్ అక్కడ. 15 మందిని తీసుకున్నారు. ఇప్పుడు ఈ 15 మందిని ఏం చేస్తారనేది ఈరోజు చూపిస్తారు. అండ్ మళ్ళీ ఇలా ఇష్టం ఉన్నట్టు వాగుతున్నారనే 9:30 10 గంటలకు 12 గంటలకు వదిలేరు. అంటే వీళ్ళు ఎలా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారో వీళ్ళని జడ్జ్ చేసే వాళ్ళు కూడా ఇలా ఇష్టం ఉన్నట్టే మాట్లాడుతున్నారు. కొంచెం ఆలోచించడానికి ఇచ్చిన టైం అది 12 o'clock. 12కి ఎపిసోడ్ వస్తే నువ్వు అప్పటికప్పుడు నీ అభిప్రాయం ఏమున్నా సరే రాత్రి పడుకొని తెల్లారన్నా అవును కదా ఇట్లా ఉంటే బాగుంటుంది నువ్వన్నా ఆలోచిస్తావేమో వాగడానికి. నెక్స్ట్ అట్లా కూడా ఆలోచించట్లా, ఎంత తొందరగా పెట్టేస్తే అంత బాగుంటుంది అనే లెవెల్లో వీళ్ళు కూడా ఫోన్లు పట్టుకోవడం. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, తర్వాత వీళ్ళు వచ్చారు, తర్వాత మాట్లాడి చూస్తున్నాం కదా. మళ్ళీ ఫోన్లో వీడి చెప్పడం ఏంటి దరిద్రం. నువ్వేం చెప్పాలి, ఇద్దరి మధ్య నిజంగా ఏదైనా గొడవ అయితే అది ఎందుకు అయ్యింది, అది అవ్వకుండా ఉంటే బాగుండు, ఏ సందర్భంలో అయ్యింది, ఇలా కాకుండా అలా మాట్లాడుంటే బాగుండు కదా, ఇద్దరు బాగుండేవాళ్ళు కదా, అది విశ్లేషణ. నువ్వు ఎపిసోడ్ అంతా రామాయణం అంతా చెప్తున్నావు. ఫస్ట్ ఇతను వచ్చాడు, తర్వాత లైట్ వేసాడు, తర్వాత లైట్ ఆఫ్ చేశాడు, సోఫా మీద కూర్చున్నాడు, సోఫా నుంచి లేచాడు, చూశారు అందరూ. మళ్ళీ దీన్ని ఒక 40 నిమిషాలు ఇంకో ఎపిసోడ్కి ఏమాత్రం తగ్గకుండా అప్లోడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ వరల్డ్ బిగ్గెస్ట్ షో అనేసి చెప్తూ ఉంటారు కదా, మరి ఎందుకు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు? చాలామంది యాక్టర్స్ ఫేడ్ అవుట్ అయిన యాక్టర్స్ ఉంటారు కదా, ఫస్ట్ సీజన్ చూసుకున్న సెకండ్ సీజన్ చూసుకున్న ఒక బెటర్మెంట్ యాక్టర్స్ కనిపించారు బిగ్ బాస్ సీజన్లో. కానీ పోను వీళ్ళు ఎవరు అనేది ప్రజలకే క్వశ్చన్ ఉంది. బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళని ఇంట్లో హోమ్లే ఫీల్ అవుతున్నారు, కానీ బిఫోర్ ఎవరు వాళ్ళు కూడా తెలియట్లేదు. అసలు ఎందుకు ఇలా సెలెక్షన్ చేస్తున్నారు? ఇది కూడా మంచి క్వశ్చన్. నేను ఒకటి చెప్తా చూడండి. లాస్ట్ సీజన్ వరకు మాట్లాడుకుందాం, 8 వరకు. ఫస్ట్ చాలామంది వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని లిస్ట్ అవుట్ చేస్తారు. తర్వాత మీకు అతీతంగా ఎవరెవరెవరో వస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళంతా ఇలా మొహాలు ఏంటి, మేము ఎక్కడ చూడలేదు, ఏ సినిమాలో చేసింది, ఏ సీరియల్లో చేసింది అని చెప్పి అబ్బే అంటారు. సీరియస్లీ అలాగే అంటారు. నువ్వు అలా అంటున్నావని కామనర్స్ని తీసుకొచ్చిన కామనర్స్ని నీకు ఆల్రెడీ వారం రోజులు పరిచయం చేశారు. పరిచయం చేసినా మళ్ళీ ప్రాబ్లమే, ఎందుకు వీళ్ళని తీసుకొచ్చారు, ఆశల వాళ్ళని ఎందుకు తీసుకురావట్లేదు అని. అండ్ నెక్స్ట్ మళ్ళీ వీళ్ళల్లోనూ ప్రాబ్లమే, వీళ్ళని అవమానిస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. ఇంతకుముందు మీరు చేసింది ఏంటి? ఇంతకుముందు అందరూ అవమానించిన వాళ్ళే, చిన్న చితక యాక్టర్. ఇప్పుడు హరియానా ఇక్కడికి వచ్చేవరకు ఎవరికి తెలియదు, అశురెడ్డి వచ్చేవరకు ఎవరికి తెలియదు, చాలామంది, ఒకరు ఇద్దరు కాదు. ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ వచ్చినప్పుడు ఎవరెవరికి తెలియదు. అప్పుడు వాళ్ళని అసలు వీళ్ళేంటి అన్నారు. అది కూడా అవమానమే. అప్పుడు అట్లా అన్న వాళ్ళకి ఇప్పుడు మాట్లాడే హక్కు లేదు చెప్పాలి అంటే. అండ్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ప్రతి ఒక్కరికి ఓ టైప్ ఆఫ్ ఫీల్ని ఇచ్చేదే. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా సినిమా వాళ్ళే ఉండాలి, సెలబ్రిటీలే ఉండాలి, హీరోలే ఉండాలి, హీరోయిన్లే ఉండాలి అనేది ఏమీ లేదు. ఆ ఒక మంచి అవకాశం కోసం ఎవరైనా వెళ్ళొచ్చు, నువ్వు కూడా వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకో ఆరోపణలు కూడా ఏం చేస్తున్నారు అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందొచ్చు అని కూడా అనుకుంటున్నారు. మంచిదే కదా, సీరియస్లీ అని నువ్వు అనుకుంటున్నావు, కరెక్టే. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందొచ్చు, వీళ్ళకి ఏముందిలే రెమ్యునరేషన్లు ఇవ్వడము ఈజీ అండి. ఏ షో అయినా నడిచేది దేని మీదో తెలుసా?
స్పాన్సర్షిప్స్. ఓకే. సో స్పాన్సర్ అనేవాడు పెద్ద తలకాయ ఉంటేనే నేను స్పాన్సర్ చేస్తా అని వస్తాడు. అవును. ఎవరున్నారు వీళ్ళు వర్కౌట్ అవుద్దా అండి అని వాడు కూడా అలాగే అంటాడు. వీళ్ళకి వచ్చే రాబడి కూడా తక్కువే ఉంటుంది. మీరు పెట్టుబడి తక్కువ పెట్టి చేతులు దులుపుకున్నారు అంటున్నారు, కానీ ఈ షో కంప్లీట్ కమర్షియల్ షో. ఇది ఒక షో రన్ చేసి కంటెస్టెంట్స్కి జీతాలు ఇచ్చుకుంటూ వెళ్ళి, టీం అందరికీ జీతాలు ఇచ్చుకుంటూ వెళ్ళి, డైరెక్టర్ని నడిపి ఒక ఛానల్లో స్లాట్ కొని ఇవన్నీ చేసేది కూడా రన్ అయ్యేది స్పాన్సర్స్ మీదే. నువ్వు సరే ఇదే బిగ్ బాస్లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ అందరినీ పెట్టు, నీకు ఎక్కడ నుంచి ఇంటర్నేషనల్ బ్రాండింగ్ స్పాన్సర్స్ వస్తారు. సో స్పాన్సర్షిప్ కూడా ఎవరున్నారని అడిగే వస్తారు. బేసికలీ వాళ్ళ ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది. మీరు పెట్టుబడి గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళ పెట్టుకోవడం వల్ల మన బిగ్ బాస్ రెప్యుటేషన్ తగ్గే ఛాన్స్ ఉందంటారా? ఇంకా పెరుగుద్ది. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న విషయం ఏంటంటే మీరు సెలబ్రిటీలు అంటున్నారు. వాళ్ళు బయట సెలబ్రిటీలు అయినా బిగ్ బాస్కి వచ్చిన తర్వాత అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజం ఒట్టు. ఏదో వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నారు తప్ప మళ్ళీ సినిమాల్లో రాణించట్లా. అంటే అప్పుడున్న సినిమా కెరీర్ అన్న సెకండ్ ఇన్నింగ్స్ని ఇస్తుందేమో, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇన్నింగ్స్ కూడా లేకుండా పోయింది. టీవీలలో యాంకరింగ్లు ఇంకేవో చేసుకుంటూ షోస్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇదే కామనర్స్ తీసుకొస్తే రేపటి రోజు వీళ్ళు కూడా యాంకర్లు అయ్యి సినిమాల్లోకి వెళ్తే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా. ఈ ప్లాట్ఫామ్ ఇది పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ యాక్చువల్గా ఇప్పుడున్న కంటెస్టెంట్స్కి. ఇప్పుడు నిన్న వచ్చిన ఈ 15 మందికి పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. రేపటి రోజు వీళ్ళు సెలబ్రిటీలు అవుతారు. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ వీళ్ళని హైర్ చేసుకున్నా కనీసం యాంకర్గా పెట్టుకుంటారు. 30,000-40,000, 50,000, 60,000, 1,00,000 ఇచ్చి సంబడి డూ. అంటే అప్పటి వరకు వాళ్ళ లైఫ్ ఒక తీరు ఉంటే ఇక్కడ నుంచి ఇంకొంచెం బెటర్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికి 15 మంది అందరు తెలిసిపోయారుగా, మరి ఇంకేం కావాలి. ఓకే. మొన్నటిదాకైతే సోషల్ మీడియాలో ఒక వార్తలు అయితే వచ్చినాయి గట్టిగా. హోస్ట్గా బాలకృష్ణ గారు ఉంటారేమో అనేసి గట్టిగా వచ్చినాయి, కానీ ఫైనల్గా అయితే మళ్ళీ నాగార్జున గారే హోస్ట్గా చేస్తున్నారు. సో ఇన్ కేస్ బాలకృష్ణ గారు ఉంటే ఎలా ఉండబోతా అనుకుంటారు? బాలకృష్ణ గారు ఉంటే చాలా బాగానే ఉంటుంది. కాకపోతే విషయం ఏంటంటే ఆయన ప్రజెంట్ అటు రాజకీయాల్లోనూ ఉన్నారు. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ గెలిచి అటు హిందూపూర్కి న్యాయం చేయాలి, బసవ తారకాన్ని నెత్తిన పెట్టుకున్నాడు, అక్కడ న్యాయం చేయాలి, మధ్యలో యాడ్స్, షోస్, అన్స్టాపుల్ దానికి న్యాయం చేయాలి. సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేస్తాడు. పెద్ద హీరో ఎవరు చేస్తారో 2 సినిమాలు, సంక్రాంతికి బాలయ్య, రేపు దసరాకు కూడా బాలయ్య. అట్లా ఇన్నిట్లో బిజీగా ఉన్నాయన మళ్ళీ ఇక్కడికి కూడా తీసుకొస్తాను. టైం లేదు. మేబీ ఫ్యూచర్లో ఎప్పుడైనా నాకు మంచి ఖాళీ టైం దొరికినప్పుడు హోస్ట్ చేయొచ్చు, తప్పలేదు. చేస్తే కూడా బాగానే ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 9 ఎలా ఉండబోతా అంటే ఏం చెప్తారు? నాకు ఇప్పటివరకు అయితే బాగానే అనిపించింది. వై బికాజ్ సామాన్యులను తీసుకొని వాళ్ళకంటూ ఒక అడ్రస్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ టాస్క్ అది. అంటే ఇప్పుడు అప్పట్లో మన సినిమాల్లో కొత్త వాళ్ళని పెట్టుకుంటే మొన్న సమంత శుభం సినిమాతో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. అప్పట్లో తేజ గారు, శేఖర్ కమ్ముల గారు కొత్త వాళ్ళకి లైఫ్లు ఇస్తూ ఉంటారు. అట్లా ఈ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ కూడా ఈసారి అట్లా ఉంది. కొత్త వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చినట్టుంది. రేపు రోజు వీళ్ళందరూ కనీసం షార్ట్ ఫిలిమ్స్, ఆల్బమ్స్ ఏదో చేసి మనకు అలా తెలుస్తూ ఉంటారు, అడప తడప కనిపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.